ఆ పేరు నిలబెట్టుకోవడం అన్నది చాలా తక్కువ మందికి వచ్చే అరుదైన అవకాశం. అందులో ఏచూరి గారిది ఇంకా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. సో మాలాంటి జనరేషన్కి ఆయన గురించి బాగా తక్కువ తెలిసేమో. ముందు జనరేషన్ నుంచి ఇప్పటి వరకు కూడా పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు, చిన్న స్థాయి రాజకీయ నాయకులు ఈరోజు వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి సీనియర్ మోస్ట్ పొలిటీషియన్లు అందరూ కూడా ఆయన నిన్న స్మరించుకున్నారు. అసలు ఆయన ప్రస్థానం, ఏచూరి గారు, ఆయన లేని లోటు ఈరోజు పార్టీకి. సీతారామ యేచూరి మృతి అనేది నిజానికి సిపిఎంకే కాదు, దేశ రాజకీయాలకు, ముఖ్యంగా ప్రజాస్వామ్య శక్తులకు పెద్ద లోటు అని అందరూ కూడా చెప్తారు. ఇంకోటి, భారత రాజకీయాల్లో వివాదరహితంగా, స్వార్థరహితంగా, ప్రజల కోసమే అంకితమై ఒక మేధా శిఖరంలాగా, ఇంటలెక్చువల్ జైంట్ ఆఫ్ అన్ ఇంటలెక్చువల్ అంటారు కదా, ఒక మహామేధావిలాగా ఉండటం. ప్రధానమంత్రులు లేకపోతే క్యారిడర్స్ ఆఫ్ పవర్, ప్రధానమంత్రుల నియామకాల దగ్గర నుంచి కీలక పాత్ర వహించిన వ్యక్తి తను మాత్రం ఎర్రజెండా పట్టుకొని పేద ప్రజలు, కష్టజీవులు, విద్యార్థులు, యువత ఇలా అనుకుంటూ దానికోసమే ఆఖరి వరకు అంకితమైనటువంటి వ్యక్తి. అంటే ఏ పదవి కంటే కూడా ప్రజలతో మమేకమై ప్రజల కోసం త్యాగాలు చేసే వాళ్ళకి ఎక్కువ గౌరవం లభిస్తుంది అనడానికి సీతారామ యేచూరి ఆయన జీవితం గొప్ప నిదర్శనం. సీతారామ యేచూరి నుంచి వచ్చింది అనేక రూపాల్లో. ఆయన విద్యార్థి ఉద్యమం నుంచి బయలుదేరి కమ్యూనిస్ట్గా మారి, అది కూడా ఎప్పుడో ఎమర్జెన్సీలో. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ మేనమా మోహన్ కందా ఈ ఉమ్మడి రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన, చీఫ్ సెక్రటరీగా చేసిన వ్యక్తి అయితే కుటుంబంలో అందరూ దాదాపు ఐఏఎస్లే. ఈయన కూడా ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చాడు సిబిఎస్ఈలో. అప్పుడే ఏదో పోటీలో నెగ్గితే అమెరికా కూడా పంపించారు టూర్. అంటే మీరు ఊహించండి, ఎస్ఏ రైటింగ్లో. నేను ఆయన ఎస్ఎఫ్ఐ నుంచి రిలీవ్ అయ్యేటప్పుడు ఇంటర్వ్యూ చేస్తే అది చెప్పారనమాట. సో అంత ప్రతిభ కలిగిన వ్యక్తి ఆయన కమ్యూనిస్టుగా, అంటే ఉద్యమం వైపు వచ్చి, అప్పుడే ప్రకాష్ కరాత్ ఉన్నాడు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ చాలా ప్రతిష్టాత్మకమైంది భారతదేశంలో. అప్పటికి వామపక్ష భావాలు అనేక మంది, ఇప్పుడు తర్వాత కాలంలో దేశంలో కీలక పాత్ర వహించిన ప్రొఫెసర్లు, నాయకులు, సలహాదారులు అనేక మంది జేఎన్యూ నుంచి రావడం మనం చూస్తాం. సో ప్రకాష్ కరాత్ కొంచెం సీనియర్, వీళ్ళిద్దరూ జేఎన్యూ ప్రోడక్ట్స్గా వచ్చి భారత రాజకీయాల్లో మలుపు తిప్పారు. ఇందిరాగాంధీతో రాజీనామా చేయించడం అంటే మీరు ఊహించండి. ఎమర్జెన్సీలోనేమో దీనికి వెళ్ళిపోయాడు, అజ్ఞాతవాసం గడిపోయినా. ఆయన తర్వాత అరెస్ట్ అయ్యాడు, జైల్లో ఉన్నాడు. విడుదలైన తర్వాత ఓడిపోయింది కాంగ్రెస్, జనతా ప్రభుత్వం వచ్చింది. కానీ జేఎన్యూకి మటుకు ప్రధానమంత్రి ఛాన్సలర్, ఆ హోదాలో ఇందిరాగాంధీ ఛాన్సలర్గా ఉన్నారు. ఆమె రాజీనామా చేయడం లేదు. ఎందుకంటే ప్రత్యేకించి నిర్ణయమో తీర్మానమో చేసి అప్పటి వరకు పట్టుకొని ఉందాం ఏదో పదవిని. అప్పుడు సీతారామ యేచూరి విద్యార్థులందరినీ సమీకరించి ఆమెతో ఒక నిరసన ప్రదర్శన చేసి ఆమెను కలవడానికి వెళ్తే ఇద్దరే రావాలంటే కాదు అందరం వస్తామని వెళ్ళి, ఆమె అయితే నేనే బయటకు వస్తానంట వచ్చి నేను రాజీనామా చేస్తానని ప్రకటించారు. అంటే ఇందిరాగాంధీతో రాజీనామా చేయించడం అనేది విద్యార్థి ఉద్యమం తొలి దశలో అది ఎంత పెద్ద ఇదో మొదలు పెట్టచ్చు. అంటే నేను అదే ఈరోజు వ్యాసంలో రాశాను. ఇందిరాగాంధీతో రాజీనామా చేయించి నియంతృత్వంతో మొదలుపెట్టిన సీతారామ యేచూరి ప్రస్థానం నరేంద్ర మోదీ దగ్గర నుంచి అందరూ మా సైద్ధాంతిక ప్రత్యర్థి ఎవరంటే సిపిఎం, సీతారామ యేచూరి అని చెప్తారు. మోదీకి మెజారిటీ తగ్గించడంతో ముగిసింది బహుశా ఆయన లాస్ట్ ఫేజ్. చాలామంది ఇప్పుడు కమ్యూనిస్టులు దెబ్బతిన్నారు, లేదా సీతారామ యేచూరి ఏదో ఆయన అనుకున్నది సాధ్య విఫలం ఏంటి, ఆయన మొదటి అడుగు చాలా జయప్రదంగా జరిగింది. చివరి ఘట్టం కూడా ఆయన తను అనుకున్నది సాధించి ఇంకా తిరిగేలేదు ఈ దేశంలో అన్నప్పుడు పరాధీన స్థితికి ఎన్డీఏని తీసుకొని రావడం అనేది చిన్న ఫీట్ కాదు. ఈ ఫీట్లో అన్ని ఏ పార్టీ వాళ్ళతో అయినా మాట్లాడగల బీజేపీ ఏతర శిబిరంలో, నాన్ బీజేపీ క్యాంప్లో సీతారామ యేచూరికి ఉన్నంత పట్టు, పరిచయాలు, స్నేహ సంబంధాలు ఇంకెవరికి ఉండవు. రాహుల్ గాంధీ సంతాప సందేశం పంపుతూ వీఆర్ మిస్సింగ్ ది కన్సల్టేషన్ ప్రాసెస్ విత్ సీతారాం యేచూరి అంటున్నారు. యేచూరి ఉంటే మనకు చాలా సమస్యలు పరిష్కారం అయిపోతాయి. ఒక అంగీకార యోగ్యమైన, అదే సమయంలో ప్రజాస్వామికమైన పరిష్కారాన్ని రూపొందించడంలో ఆయన సిద్ధహస్తుడు. బహుశా హరికిషన్ సింగ్ సూర్జిత్ని చాలామంది కింగ్ మేకరు, ఫ్రంట్ మేకర్ ఇవన్నీ అంటూ ఉంటారు. సూర్జిత్ స్కిల్స్, ఆ నైపుణ్యాలు, ఆ ఒడుపు, ఆ సంబంధాలు, పట్టు విడుపులు అన్నీ పూర్తిగా అనుసరించిన లేకపోతే అలవర్చుకున్న వ్యక్తి సీతారామ యేచూరి అని చెప్పొచ్చు. ఎంత అంటే నేను మళ్ళీ నా వ్యాసాన్ని కోట్ చేస్తాను. రాజకీయాలకు అతీతంగా అందరూ గౌరవించారు. అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు ఇద్దరు రాజ్యసభలో ఈయన పేరు ఏదో ఒక విధంగా ప్రస్తావించేవాళ్ళు అని నేను రాశాను. ఈరోజు వెంకయ్య నాయుడు వ్యాసం రాశాడు. అంటే సీతారాం కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి
సిపిఎం ప్రధాన కార్యదర్శి చనిపోతే వెంకయ్య నాయుడు బీజేపీ అగ్రనాయకుడు ఇప్పుడు అంటే ఉపరాష్ట్రపతి కాబట్టి అని ఆయన వ్యాసం రాయడం అంటే వాళ్ళకున్న అనుబంధం అయి ఉంటుంది కదా అంటే అంటే ఆయన వ్యక్తిత్వ ముద్ర Yes. అంటే రాజకీయ తేడాలకు అతీతంగా ఒక వ్యక్తి యొక్క ఉన్నత వ్యక్తిత్వం ఎంత ప్రగాఢమైన ముద్ర వేస్తుంది అని. ఆయన మేధస్సు శక్తి కూడా చాలా ఎక్కువ. మోహన్ కందానే చెప్తారు ఏమని అంటే అందరు ఐఏఎస్లు ఈయన కూడా చాలా బ్రిలియంట్ ఫ్యూచర్ ఉంది, ఇటువంటి ఆయన కాస్త కమ్యూనిస్ట్ అయిపోతే ఏమైపోతుందని ముందు సుందరయ్య గారి దగ్గరికి వెళ్ళారంటే వాళ్ళ కుటుంబ సభ్యులు. వెళ్ళి మమ్మల్ని సీతారామన్ వదిలేయండి మేము ఇదవుతారంటే చాలా తెలివైన వాడు వదిలేయండి అంటే మరి నాకు అంత తెలివైన వాడిని ఇంకోటిని తెచ్చి నేను ఈయన వదిలేస్తానంట సుందరయ్య గారు. అలాగే మోహన్ కందా వెళ్ళి సీతారామ యేచూరిని ఆ దగ్గరికి మేనమామ అంటే చాలా ఇద్దరు దాదాపు ఇద్దరికి 8 ఏళ్ళు తేడాట, అమ్మమ్మని అమ్మ అనేవాడట. సో మోహన్ కందాన్ని పంపించారు, కృష్ణరాయబారం పంపించినట్టు, మామ రాయబారం పంపించి అది కాదు బాబు నువ్వు మార్చుకో బాబు అని పిలిచేవాళ్ళు అని ఒప్పించడానికి వెళ్తే కాసేపు అయిన తర్వాత ఈయన్ని ఒప్పించడం మొదలు పెట్టాడు. సో మోహన్ కందా నేను ఈయన్ని ఒప్పించడం కాదు నన్ను ఒప్పించేటట్టుగా ఉన్నాడు, బాబు వద్దు నీ దారిని నువ్వు చూసుకో అంటే ఆయన అంటే విద్యార్థి దశలో చిన్నతనంలోనే అంత ప్రతిభ చూపించినటువంటి వ్యక్తి. అట్లా విద్యార్థి ఉద్యమం నుంచి 86లో విజయవాడలో జరిగినప్పుడే ఆయన ఎస్ఎఫ్ఐ నుంచి ఇదయ్యారు. 85 నుంచి సిపిఎం కేంద్ర కమిటీలో ఉండి తర్వాత పొలిట్ బ్యూరో సభ్యుడై ఈ దేశ రాజకీయాలను మలచటంలో చాలా కీలక పాత్ర వహించారు. 89లో విపి సింగ్ ప్రభుత్వం, 96లో దేవగౌడ యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం, 2004 నుంచి మళ్ళీ యూపీఏ. వీటన్నిటిలో కూడా సీతారామ యేచూరి పాత్ర చాలా చాలా కీలకమైన. నాకు బాగా తెలుసు అంటే నేను 80 నుంచి చూస్తూ వచ్చాను. విజయవాడ న్యూ ఇండియా హోటల్ సెంటర్లో మొదటిసారి చూసే అప్పుడు ఇంకా అక్కడ సభలు జరిగి 1980లో ఆ సభకు కూడా వెళ్ళి మాట్లాడటం అవి జరిగింది. కానీ అప్పటి నుంచి చూస్తుంటే ఆయన అలా ఉద్యమంతో పాటు అలా ఉన్నత స్థాయికి ఎదుగుతూ చాలా కీలక పాత్ర వహిస్తూ రావటం అనేది మనం చూస్తాం. నిజంగా అంత దీర్ఘకాలం పాటు చంద్రబాబు నాయుడు నివాళులు అర్పిస్తూ ఒక మాట అన్నాడు, ఆయనది చాలా రెస్పెక్టబుల్ ప్లేస్ అన్నాడు, గౌరవనీయమైన స్థానం. కొన్ని స్థానాలు మనం ఊహించలేము. వేరే సీతారామ యేచూరి మీలాంటి వాళ్ళు మీడియా వాళ్ళు కూడా యేచూరి స్టేట్మెంట్ వస్తే ఓ దీంతో ఇంకా అనే, ఎందుకంటే వర్మ మనం మీడియా వాళ్ళం కనుక ఒక విషయం చెప్పుకోవాలి, దూరదర్శన్ లేకపోతే ఎన్డీటీవీ వీటితో నేషనల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మొదలైనప్పుడు ఫస్ట్ జనరేషన్ ఆఫ్ పొలిటికల్ కామెంటేటర్స్ అండ్ అనలిస్ట్ ఎవరంటే సీతారామ యేచూరి. ఆయన ఎవరు ప్రణయ్ రాయ్ దగ్గర సీతారామ యేచూరి లాంటి వాళ్ళు కూర్చొని మాట్లాడుతుంటే దేశం అంతా చెవులు అప్పగించి చూసేది, అలా చూస్తూ వింటూ ఉండేదన్నమాట. అలాగే కాలమిస్ట్ కూడా పీపుల్స్ డెమోక్రసీ పత్రిక 20 ఏళ్ళు ఎడిటర్. అంటే ఒక వ్యక్తి ఇన్ని బాధ్యతలు నిర్వహించడం, అక్కడి నుంచి జనరల్ సెక్రటరీగా 3 సార్లు, మీరు రెగ్యులర్గా చర్చలు చేసేవాళ్ళు కాబట్టి ప్రతి సిపిఎం మహాసభకు ముందు ఇప్పుడు 3 సార్లు ఆయన కార్యదర్శి కానీ కన్ను మూసారు. ఇప్పుడు మళ్ళీ సిపిఎం మహాసభలు జరగాలి. ఎప్పటికప్పుడు ఏవో తేడాలు వచ్చేసాయి, ఇదైపోయింది అదైపోయింది అనే కథనాలు చాలా, కానీ అన్నింటినీ అధిగమించి అలా ముందుకు వస్తూనే వచ్చారు. అందుకని సీతారామ యేచూరిది చాలా అచంచలమైన అంకిత భావంతోనూ క్రమశిక్షణతో ఆయన పార్టీని తీసిపోవడం మనం గమనిస్తాం. అలాగే వారధి అటువైపున మాగినేని బసవపన్నయ్య, సుందరయ్య, ఈఎంఎస్ నమూదిరిబాదు, జ్యోతిబాసు, సూర్జిత్ ఇలాంటి సీనియర్ నాయకుల నుంచి కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని 2వ తరానికి తీసుకొని ఇప్పుడు మనం 72 ఏళ్ళ సీతారామన్ గురించి మనం మాట్లాడుతున్నాం, కానీ వాళ్ళు ప్రవేశించినప్పుడు అప్పుడు 70 ఏళ్ళ తరం వేరే ఉంది. నేను అది ఇది కూడా చూశాను కాబట్టి చెప్తున్నాను. కాబట్టి చాలా క్రమబద్ధంగా ఈ పరివర్తన రావటం, వీళ్ళు దేశంలో టవరింగ్ పర్సనాలిటీ శిఖరాగ్ర నాయకులలాగా